కృష్ణారావు గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. రైట్, ఫెంటాస్టికల్లీ. సో అద్భుతమైనటువంటి మెజారిటీ కూడా. ఎలా ఉంది ఈ గెలుపు? పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది. సో కృష్ణారావు గారిని ఏ పొజిషన్ లో చూడబోతున్నాం? యాన నియోజకవర్గంలో ఒక సెన్సేషన్ గా సోషల్ మీడియాలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత చేయడమే మన డ్యూటీ. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారికి, అలాగే పాండిచేరి చీఫ్ మినిస్టర్ రంగస్వామి గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ సెంట్రల్ మినిస్టర్ స్పోర్ట్స్ అండ్ లేబర్ మినిస్టర్ గారికి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇది పాండిచేరిలో ఇది యూటీ ప్రదేశం అవ్వడం వల్ల కేంద్రం మీద మేము ఆధారపడాలి కాబట్టి ప్రతిదీ కూడా కేంద్రం మాకు సహాయం చేయాలి కాబట్టి ప్రజలు మళ్ళా రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఈ పట్టం అంతా కూడా ప్రధానమంత్రి మోడీ గారికి, అమిత్ షా గారిది, రంగస్వామి గారిది. యానంలో ప్రత్యేకంగా నన్ను ప్రేమించే ప్రజలు, ముఖ్యంగా పేద వర్గాలకి, మధ్యవర్తి కుటుంబాలకు సంబంధించిన ప్రజలు ఈ గెలుపు. నేను చేసిన ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన సేవలు ఎఫ్ఐహెచ్ అయితే ఈ 5 సంవత్సరాల్లో చేసిన సేవలకి రాబోయే రోజుల్లో చాలా ఇంకా అనేకమైన పనులు చేయగలగాలి. ఈ పనులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్, పాండిచేరి గవర్నమెంట్ తోటి ప్రతి పని కూడా నేను చేసి ఈ ఊరిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేలాగా చేయాలన్నది నా తలంపు. బట్ ఈ విక్టరీని ఎలా చూస్తున్నారు? అంటే ఇక్కడ కేవలం ఎన్డీఏ ఇక్కడే కాదు, వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ గెలవబోతోంది. మీ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యం బీజేపీ గెలవబోతోంది. ఇప్పుడు కూడా వేల మీదే గెలిచాం. ఏదో కొంతమంది కావాలని ఈ విధంగా బాగా 100 మీద మెజార్టీ అని చెప్పేసి చెప్పుకున్నారు తప్ప దానికి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఇది మెజార్టీ కూడా చాలా ఎక్కువ మెజార్టీ వచ్చింది. పాండిచేరిలో కూడా అందరూ కూడా నేను చెప్పిన క్యాండిడేట్లు వాళ్ళందరూ కూడా గెలుస్తూ ఉన్నారు. ఇప్పుడే నేను ఇంకా పాండిచేరికి బయలుదేరుతున్నాను. 4 గంటల కల్లా పాండిచేరిలో నేను ముఖ్యమంత్రి గారిని, అలాగే సెంట్రల్ మినిస్టర్ని పిలుస్తాను. But congratulations once again and thank you for joining us RTV.